ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ఆగాల్సిన అవసరం లేదు. మే 30 నుంచే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఏంటో తెలిసిపోతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ముందే అధికారులకు తెలిసిపోయిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పటికే 3 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయని కూడా వారు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అని నెటిజన్లు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో మే 13న 4వ దశలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అయితే శనివారంతో దేశంలో 7 దశలు పోలింగ్ ముగియనుంది. దీంతో సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడానికి 48 గంటల ముందే రాష్ట్రంలో అసలైన ఫలితాలను అధికారులే ఇచ్చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. 5 ఏళ్ల నుంచి రాష్ట్ర యంత్రాంగంలో తిరుగులేని వ్యక్తిగా, సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ మౌత్ పీస్ గా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడమే మొదటి ఎగ్జిట్ పోల్ అని నెటిజన్లు పోస్టులు పెట్టారు. చివరకు డీజీపీ, సీఎస్ కూడా ఆయన మాటకు ఎదురు చెప్పే అవకాశం లేదని, అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే సజ్జలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి లక్ష్మీనారాయణకు మెసేజ్ కూడా పంపారు. దీంతో రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మొదటి ఎగ్జిట్ పోల్ సూచించిందని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు కడపలో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు పోలీసులు సాదరంగా ఆహ్వానం పలికారు. అంతేకాదు వారికి కుర్చీలు వేసి మర్యాదగా కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడారు. ఇది 2 ఎగ్జిట్ పోల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ముచ్చటగా 3వది అసలైన ఎగ్జిట్ పోల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. అంతేకాదు సుప్రీంకోర్టు, హైకోర్టు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం లెక్క చేయలేదు. దీంతో అదే ఆరోపణలపై రెండోసారి కూడా ఏబీవీని సస్పెండ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. అయితే హైకోర్టు గురువారం ఉదయం క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గురువారం రాత్రి వరకు కూడా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. చివరకు కొంతమంది సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం నుంచి, ఈసీ నుంచి వచ్చిన ఆదేశాలతో వెంటనే ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఇది 3వ ఎగ్జిట్ పోల్ ఫలితమని తేల్చి పారేశారు. సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టింగ్లతో వైరల్ చేయడమే కాకుండా వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ అంటూ పోస్టులు పెట్టారు.